అందరికీ వందనాలు. వంకర తోవలు సరళము చేయబడతాయి అని యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పారు. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో తాను వచ్చిన ఆ కార్యం నిమిత్తమై యోహాను భక్తుడు చెప్పిన వచనాలా లేక దేని కొరకు చెప్పబడుతున్న వచనాలు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేక వేయుచున్న ఒకరి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వాయబడినట్టు ఇది జరిగెను. చదవని వాక్యం బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు కోసం చెప్తున్న మాటలు ఇవి. ఆయన మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును అని. అయితే ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయని మనకి వాక్యం చెలవిస్తుంది. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మొదట రాకడలో వచ్చిన ఆయన కార్యం నిమిత్తమై బాప్తిస్మిచ్చి యోహాను భక్తుడు చెప్తున్న వచనాలా వేరే దేనికోసమైనా చెప్పబడుతున్న వచనాలా అని ఈరోజు మనం వివరించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషములను తీర్చబడిను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలో పొందినని సమాచారము ఆమెకే ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును. ఈ 40వ అధ్యాయం అంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే, 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజలు ఆ శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి, చుట్టుపక్కల ప్రాంతాలకి, చుట్టుపక్కల దేశాలకి తలదాచుకోవడానికి పారిపోతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడుతున్న వాక్యం నెరవేర్పు ప్రకారంగాన యోదయలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలి అని చెప్పిన ప్రకారంగా ఆ వాక్యం నెరవేర్పు కొరకై 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజలు అరణ్యానికి, చుట్టుపక్కల ప్రాంతానికి పారిపోతారు. 7 ఏళ్ల శ్రమలు ఎప్పుడైతే ముగిసిపోయాయో ఈ అరణ్యానికి పారిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు విముక్తి కలుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా పరలోకం నుండి తన రెండో రాకడ ద్వారా భూలోకానికి వచ్చి ఎవరైతే 7 ఏళ్ల శ్రమల్లో ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు 7 సంవత్సరాలు కలుగజేశారో ఆ కలుగజేసినటువంటి ఈ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 10 మంది రాజులు 7 రాజ్యాల వారిని తుత్తినీలుగా చేసి వాళ్ళందరినీ సంహరిస్తాడు. ఇలా సంహరింపబడిన తర్వాత అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు మరలా తన స్వస్థలమైనటువంటి యెరూషలేములోకి మరలా తీసుకొచ్చేటప్పుడు అక్కడ చెప్పుతున్న ఈ వచనాలు ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం అంత వివరంగా చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఈ 7 ఏళ్ల శ్రమలో ముగింపు అయిపోయాయో దేవుడు ఉగ్రత, దేవుడు కోపం వాళ్ళ మీద తీరిపోయి ఇప్పుడు వాళ్ళకి రక్షణ కలుగు చేస్తాడు. ఆ రక్షణ కలుగు చేసిన మాటల కోసం ఇప్పుడు చెప్పబడుతుంది. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలం సమాప్తమైనది. యుద్ధకాలం అంటే 7 ఏళ్ల శ్రమలు. 7 ఏళ్ల శ్రమలో ఏం జరుగుతుంది? ఈ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు ఇశ్రాయేల్ దేశం వచ్చి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధకాలం ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వాళ్ళందరూ సంహరింపబడటం మూలంగా యుద్ధకాలం సమాప్తం అయిపోయింది. ఆమె దోషరుణము తీర్చబడును. ఏ దోషం ద్వారా 7 ఏళ్ల శ్రమలు బారిన పడ్డారో ఆ దోషరుణం అంతా కూడా తీర్చబడింది. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినని సమాచారం ఆమెకు ప్రకటించుడి. చెల్లాచెదురైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలని కోసం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఆలకించుడి, అరణ్యంలో ఒకడు ప్రకటించుచున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ 7 ఏళ్ల శ్రమలను తట్టుకోలేక ఎక్కడికి పారిపోతారంటే లెబానోనుని అరణ్య ప్రాంతాలలోకి పారిపోతారు.
అక్కడ 3.5 సంవత్సరాలు తలదాచుకుంటారు. ఈ 3.5 సంవత్సరాలు కూడా దేవుడే వాళ్ళకి కాపుదలుగా ఉండి రక్షణగా ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడతాడు. అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇప్పుడు లెబానోను అరణ్యానికి పారిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు రావడానికి మార్గం సిద్ధపరచండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళము చేయడి అంటే ఎడారి గుండా మీరు యెరూషలేములోకి ప్రవేశించండి అని చెప్పబడుతుంది. ఈ ఎడారి ఏ విధంగా ఏర్పడుతుంది? ఆ ఏర్పడిన ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడిచి వాళ్ళ స్వస్థలమైనటువంటి యెరూషలేములోకి చేరుకుంటారు అంటే దానికి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఎప్పుడైతే 7 ఏళ్ల శ్రమలు తీరిపోయాయో అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేల్ ప్రజలు మరలా వాళ్ళ స్వస్థలమైనటువంటి యెరూషలేము రావాలంటే ఇప్పుడు వాళ్ళు రావడానికి మార్గం సరళం చేయబడాలి. ఇదే విషయాన్ని మనకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15-16 వచనాల్లో చెప్పబడుతుంది. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతం నిర్మూలన చేయును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చేలగొట్టును, పాదరక్షలు తడవకుండా మనుష్యులు దాటునట్లు దాన్ని చేయును. కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషములకు రాజ్య మార్గముండును. చదవని వాక్యం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో యూఫ్రటీసు నది మీద 6వ పాత్ర కుమ్మరింపబడ్డం మూలంగా ఎడారిగా మారిపోయినట్టు ఆ యూఫ్రటీసు నది మీద నడిచి వస్తారు. ఏ విధంగా నడిచి వస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా బంధింపబడి విడిపింపబడిన తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల గుండా ఎలాగైతే ప్రయాణించారో అదే విధంగా 7 ఏళ్ల శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు ఈ ఎండిపోయినటువంటి యూఫ్రటీసు నది మీదుగా మరలా వాళ్ళ స్వస్థలమైనటువంటి యెరూషలేములోకి చేరుకుంటారు. అదే విషయాన్ని ఇక్కడ మనకి ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15-16 వచనాలు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు మనం మొదటగా చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోకి మిగిలిన భాగం అంతా కూడా వివరించుకుందాం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతను ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమంగాను ఉండవలను. యూఫ్రటీస్ అనే మహానది, అది మహా విస్తారమైన పెద్ద నది. ఎప్పుడైతే ఈ 6వ పాత్ర కుమ్మరింపబడ్డ మూలంగా అది ఎండిపోగానే ఇప్పుడు అది ఏ విధంగా ఉందంటే ఎత్తు పల్లాలు వంకరలు కొండలు మెట్టలు వంకటెగరగా ఉంది. అలాగ ఉన్న దాంట్లో ఈ లెబానోను అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు తన స్వస్థలమైన యెరూషలేములోకి అలా వంకర తోవలా రాగలుగుతారా? రాలేరు. అదంతా కూడా సమంగా ఉంటేనే రాగలుగుతారు. అందుకనే ఇప్పుడు ఆ మార్గం అంతా కూడా ఇప్పుడు ఏం చేయబడుతుంది అంటే సరళం చేయబడుతుంది. లోయ ఎత్తు చేయబడుతుంది, పర్వతాలు పల్లం చేయబడతాయి, వంకరి చక్కగా చేయబడతాయి, కరుకైనవి సమంగా ఉంటాయి. ఈ విధంగా మంచి మార్గం ఏర్పాటు చేయబడుతుంది. ఈ మంచి మార్గం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వాళ్ళ స్వస్థలమైనటువంటి యెరూషలేములోకి వస్తారు. అంటే మనం మొదటగా చదువుకున్నటువంటి లూకాసు వార్త 3వ అధ్యాయం వంకర తోవలు సరి చేయబడును, ఎత్తు పల్లం చేయబడిన పల్లము ఎత్తు చేయబడును, ఇవన్నీ కూడా సరళము చేయబడును, సమంగా చేయబడిన చెప్పబడుతుంది. ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతున్న ఆ మూలవాక్యం ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చిన మార్గాన్ని ఆయన త్రోవని సరళం చేయమని మొదటి రాకడ కోసం చెప్పబడుతున్న సందర్భం కాదు. దేవుని ఇది యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ ద్వారా పరలోకం నుంచి భూలోకానికి వచ్చి తన సొంత జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల్ని 7 ఏళ్ల శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు అక్కడ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలమైనటువంటి యెరూషలేములోకి తీసుకొచ్చి ఆ తిన్నని మార్గంలో నడిపిస్తున్నటువంటి ఈ మార్గం కోసం చెప్పబడుతున్న వచనాలు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇదంతా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పుతున్నటువంటి ఆ వచన నెరవేర్పు మొదట రాకడలో వచ్చిన సందర్భం కోసం చెప్పబడుతున్నాయి కాదు. ఇది 2వ రాకడలోని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సందర్భం కోసం చెప్పబడుతున్న వచనాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.